కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం సిద్దరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతిచ్చారు. సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దరామయ్యపై గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమతిచ్చారు. గవర్నర్ కు అందిన ఫిర్యాదుపై వివరణ కోరుతూ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, లక్ష్మీ దుర్గా, కర్ణాటక గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ముడా వ్యవహారంలో సీఎం సిద్దరామయ్య న్యాయ విచారణకు అనుమతించారు. అయితే ఈ వ్యవహారం కూడా గత కొన్ని రోజులుగా కూడా కర్ణాటకలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ముడా ఏదైతే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, మైసూర్ లో ఎవరైతే ఈ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఎవరైతే ఇళ్ల స్థలాలు లేని వారికి అక్కడే భూసేకరణ చేసి వారికి ఇళ్ల స్థలాలు కేటాయింపుకు భూసేకరణ చేపట్టారు. అయితే ఈ భూసేకరణలో అప్పుడు ప్రస్తుతం సిద్దరామయ్య వైఫ్ పార్వతి ఉన్నారు. ఆమెకి సోదరుడైన వ్యక్తి వేరే వారి దగ్గర నుంచి ఆ భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆమె సిద్దరామయ్య భార్య మీదకి ఈ పేరు మీదకి మార్చారు. అయితే ఈ వ్యవహారంలో అప్పటి వరకు జరిగిన పరిణామాలతో ఆ భూమికి సంబంధించిన ల్యాండ్ 50-50 నిష్పత్తి ప్రకారము అక్కడ భూ యాజమాన్యులకు 50%, అట్లాగే ఈ అథారిటీ అనేది 50% తీసుకుంటుంది. ఇందులో భాగంగా అక్కడే తీసుకోకుండా సిద్దరామయ్య డిప్యూటీ సీఎం గా మంత్రిగా ఉన్న సమయంలో విజయపుర ఇక్కడ భూమి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఆ భూమి వాల్యూ ప్రకారం అక్కడ ఇళ్ల స్థలాలు తీసుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కర్ణాటక బీజేపీ గాని అట్లాగే సామాజిక కార్యకర్త టీజే అబ్రహం గాని గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుతో ఇప్పటికే గవర్నర్ సిద్దరామయ్య వివరణ కోరుతూ 2 సార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన సమయంలో కేబినెట్ సమావేశంలో ఎవరైతే టీజే అబ్రహం ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేయాలని చెప్పి, అట్లాగే ఆయన ఫిర్యాదు కొద్దిగా అవాసం అని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ పంపడం జరిగింది. అయితే తాజాగా మరో విచారణకు ఆదేశించడం కూడా, విచారణకు అనుమతి ఇవ్వడం కూడా దీని మీద కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఈ గవర్నర్ జారీ చేసిన నోటీసులపై కూడా సిద్దరామయ్య అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే అత్యవసర సమావేశానికి ఆయన అందరూ హాజరు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అందరూ కేబినెట్ సమావేశంలో ఈ విషయం మీద చర్చించే అవకాశం ఉంటుంది. చర్చించిన తర్వాత న్యాయ విచారణకు సీఎం పదవిలోనే ఉంటూ ఎదుర్కొంటారా, లేకపోతే సీఎం పదవి నుంచి తొలగుతారనే విషయాలు కూడా ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మొత్తం అంతా ఒక సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రిత్విక్.